నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో 2 బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీకు దానికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా మీరు కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. మీ బాడీకి తగ్గట్టుగా మేమే డైట్ ప్లాన్ కూడా చేసిస్తాము. సో, మీకు ఏ టెన్షన్ అవసరం లేదు. ఏ డౌట్స్ ఉన్నా కింద నెంబర్‌కి ఫోన్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోండి. తర్వాత దొరకలేదు అని మళ్ళీ నన్ను అంటున్నారు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో, చూడండి ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఓన్లీ ఫుడ్డే తీసుకుంటాను, నేను యోగా చేయను, లేదా నేను ఓన్లీ యోగానే చేస్తాను, ఫుడ్ ఏదైనా తింటాను అలా ఉండదు. ఎప్పుడైనా 2 ఈక్వల్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి ఫుడ్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. నేను అస్సలు కాదనను. కానీ యోగా ఒక మ్యాజిక్ అండి. లోపల బాడీని అంతా మార్చేస్తది. ప్రతి ఆర్గాన్‌కి మంచిది, బాడీ పార్ట్స్‌కి మంచిది, స్ట్రెస్ తక్కువ చేస్తది, డైజెషన్ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తది, మెటబాలిజం పెరుగుతది. సో, ఆటోమేటికల్లీ వెయిట్ లాస్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఈజీ అయిపోతది. అండ్ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ ఫ్యాట్ లాస్ కోసం అలా కాదు. ఎన్నో లాభాలుంటాయి. అసలు మీరు ఫ్యాట్ అనిందే మర్చిపోతారు. మీ బాడీ మీద ఎప్పుడైతే మీరు వర్క్ చేసుకోద్దామని స్టార్ట్ చేస్తున్నారో అదే గొప్ప విషయం. సో, మీరు జస్ట్ డైరెక్ట్‌గా స్టార్ట్ చేసుకోవడమే అంతే. కొంచెం ఎక్కువ చూపిస్తున్నాను అని మీకు అనిపించొచ్చు. 1, 2 ఎక్సర్‌సైజెస్ ఎక్కువ అని. కానీ మనం ఎక్కువ చేస్తేనే రిజల్ట్ అనేది కూడా బావుంటది. ఎక్కువ చేయకుండా స్లోగా మీరు స్టార్ట్ చేసుకున్న ఏం తప్పు లేదు. సో, మనం 5 ఎక్సర్‌సైజెస్ చూపిస్తున్నాం. 5 ఎక్సర్‌సైజెస్ ట్రై చేయండి. లేదు ఒకటి 10 టైమ్స్ నేను చేయమన్నాను కుదరట్లేదు. 5 టైమ్సే చేసుకోండి మీ బాడీకి తగ్గట్టుగా. మీ బాడీ గురించి మీకే తెలుసు కదా! సో, కంపల్సరీ మన బాడీ ఏం చెప్తుందో విని దానికి తగ్గట్టే బిహేవ్ చేయాలి. సో, ఇప్పుడు ఫస్ట్ బెల్లీ ఫ్యాట్ కాబట్టి ఫస్ట్ ఆసన వచ్చేసి ఇలా 2 కాళ్ళు దగ్గరికి తీసుకోండి. దగ్గరికి తీసుకొని బద్ధకోణాసనాలో ఇప్పుడు ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో వెనకాలకు తీసుకోండి. చేతులు 2 వెనకాలకు తీసుకొని ఇలా దగ్గరికి తెచ్చుకొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. ఎంత వీలైతే అంతే. స్లోలీ మళ్ళీ పైకి. సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. స్లోలీ మళ్ళీ పైకి. ఇది కొంచెం టఫ్ అనిపిస్తది. సో, మీకు ఎంత వీలైతే అంతే చేసుకోండి. స్లోలీ ఇప్పుడు 2 కాళ్ళు ఇలా దగ్గరికి తీసుకొని చాలా స్లోగా 1, 2, 3, 4, 5, 6 ఇలా ఇటు సైడ్ ఒక 10, ఇటు సైడ్ ఒక 10 స్పైన్ కరెక్ట్‌గా చూసుకొని చేసుకోండి. దీని తర్వాత స్లోలీ 2 కాళ్ళు పైకి లిఫ్ట్ చేసుకొని ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Same 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా స్లోలీ మీరు ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకొని 2 కాళ్ళు స్ట్రెయిట్ చేసేసుకొని 1 లెగ్ ఇలా దగ్గరికి తీసుకొని ఇలా బయట నుంచి హగ్ చేసుకోండి. బయట నుంచి ఇలా మనకి ఆ ప్రెస్ జరగాలి. ఇక్కడ ఇది ఏదైతే థై ఉందో మన పొట్టని ఇలా ప్రెస్ చేసేలాగా చూసుకోండి. ఇలా తీసుకొని స్లోలీ ఇన్హేల్ అప్, exhale chin to the chest. మళ్ళీ స్లోలీ పైకి ఇలా స్లోలీ లెగ్ని సైడ్ కనేసుకొని 2 చేతులు ఫోల్డ్ తీసుకొని 1, 2, 3, 4, 5 ఇలా 10 టైమ్స్. ఇటు సైడ్ కూడా ఒక 10 టైమ్స్ ఇలా స్లోగా తీసుకోండి. స్లోలీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రెయిట్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఒక గట్టి హగ్ చేసుకొని సేమ్ మళ్ళీ పైకి కిందికి. బాడీకి కూడా చాలా మంచిది. స్లోలీ మళ్ళీ స్ట్రెయిట్ పెట్టేసుకొని లెఫ్ట్ లెగ్ క్లోజ్, బయట నుంచి హగ్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ చిన్ టు ద చెస్ట్. స్లోలీ సెంటర్. మళ్ళీ లెగ్ ఫోల్డ్ చేసేసుకొని 2 చేతులు ఫోల్డ్ 1, 2, 3, 4 ఇలా క్లాక్ వైజ్ 10 టైమ్స్. మన సైడ్ కూడా యాంటీ క్లాక్ వైజ్ కూడా ఇంకొక 10 టైమ్స్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ 2 కాళ్ళు స్ట్రెయిట్ పెట్టేసుకొని చాలా ఎక్కువ దూరం తీసేసుకోండి. ఎక్కువ దూరం తీసుకొని ఇలా 2 చేతులు ఇంటర్లాక్ చేసుకొని ఇలా 1 ఎక్కువ బ్యాక్ తీసుకున్నారనుకోండి ఫార్వర్డ్ కూడా ఎక్కువ వస్తుంది. 2 ఇలా 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ డైరెక్షన్లో. ఇలా ఆ పొట్ట మీద ప్రెషర్ పడాలి. ఇప్పుడు చేసే ప్రతి ఆసనాతోటి పొట్ట తగ్గడమే కాకుండా థై స్టోనింగ్ జరుగుతుంది. సో, ఇవి 2 మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్లోలీ ఈ పొజిషన్ వచ్చేస్తాయి. 2 చేతులు స్లోలీ ఇలా బ్యాక్ తీసుకొని ఇలా 2 చేతులు కింద పెట్టుకొని 2 పైకి 1 స్లోలీ 2, 3,
4 ఇలా 5 6 స్లోగా ఒక 10 to 15 టైమ్స్ చేసుకోండి. స్లోలీ ఇప్పుడు కిందికి ఇది బొత్తి పొట్ట మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది చూడండి. 1 2 స్లోగా 3 4 5 6 ఇలా 10 to 20 టైమ్స్ చేసుకోండి. మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తుందో దాన్ని బట్టి 10తో స్టార్ట్ చేయండి. స్లోగా ఇలా రిలాక్స్ తీసుకొని 2 కాళ్ళు కంప్లీట్ పైకి తీసుకొని సిజరింగ్ 1 2 3 4 5 6 మీకు ఇలా కుదరట్లేదు అనుకుంటే 2 కాళ్ళు బెండ్ చేసుకొని కూడా చేసుకోండి. స్లోలీ ఆ ఫ్లెక్సిబిలిటీ కంఫర్టబుల్ అనిపించినప్పుడు కంప్లీట్ ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. స్లోలీ 2 కాళ్ళు మళ్ళీ స్ట్రైట్ తీసుకొని 2 చేతులు ఇలా బ్యాక్ తీసుకొని మళ్ళీ బెల్లీ బటన్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్ ఇక్కడ పుట్ట దగ్గర ఇలా చూసుకుంటూ కిందికి 1 2 చాలా ఎఫెక్ట్ ఉంటుంది. 3 4 ఇలా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. స్లోలీ రిపీట్ చేసుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి లెఫ్ట్ సైడ్ తిరిగి ఫార్వర్డ్ వచ్చేసి సేమ్ భుజంగాసనతో చాలా లాభాలు. ఇప్పుడు మనం చేసే ప్రతి ఆసనాకి విపరీతమైన లాభాలు ఉన్నాయి. పొట్ట రిలేటెడ్ ఆసనాస్ పీసీఓఎస్ ఉన్నప్పుడు చాలా మంచిది. ఇప్పుడు భుజంగాసన అసిడిటీ, కాన్స్టిపేషన్, ఇండైజెషన్, పీసీఓఎస్, థైరాయిడ్, బ్యాక్ పెయిన్ అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ ఇలా ఇన్హేల్ ఎక్స్హేల్ పైకి సేమ్ స్లో మూమెంట్స్తో ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. స్లోలీ ఒక 5 టైమ్స్ అలా తీసుకున్నాక ఇలా తీసుకోండి. స్లోలీ కిందికి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ మళ్ళీ కిందికి ఇలా కంప్లీట్ రిలాక్స్. స్లోలీ ఇదే పొజిషన్ నుంచి స్లో మూమెంట్స్లో టేబుల్ వచ్చేసుకొని 2 చేతులు ఇలా తీసుకొని 2 కాళ్ళు కొంచెం దూరం తీసుకొని ఫార్వర్డ్ బాడీ ముందుకు అనేసేయండి. పైన బాడీ స్ట్రైట్ పెట్టండి. స్పైన్ ఇలా ఫార్వర్డ్, ముక్కు ఇలా టచ్ చేయడానికి ట్రై చేసి స్లోలీ బ్యాక్ ఫార్వర్డ్ 1 బ్యాక్ ఇలా. ఇది కూడా ఒక 10 టైమ్స్ స్లోలీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత స్లోలీ వజ్రాసనాలు కూర్చోగలిగితే వజ్రాసన, లేదు అనుకుంటే సుఖాసనాలు కూర్చొని ఇలా 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇలా మీకు మొత్తం నార్మలైజ్ అయిపోతున్న తర్వాత ప్రాణాయామము, ఓం మంత్ర మెడిటేషన్, ఇంకా ఫుల్ బాడీ వర్కౌట్, వెయిట్ లాస్ బాడీ వర్కౌట్ ఉంది కదా అవి కూడా చేసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. వీలైతే క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. ఎందుకంటే డైట్ ప్లాన్స్ ఉంటాయి, మీల్ ప్లాన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ రెసిపీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అండ్ నేనే పర్సనల్గా క్లాసెస్ తీసుకుంటాను. చాలామంది అడుగుతున్నారంట సాహితి గారే చెప్తారా ఇంకెవరైనా చెప్తారా అని. లేదు, నేనే క్లాసెస్ చేసుకుంటాను, నేనే మీల్ ప్లాన్స్ కూడా ఇస్తాను. సో మీకు అక్కడ అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. వీలుంటే మాత్రం క్లాసెస్లో జాయిన్ అవ్వండి. లేదు కుదరదు, లేదా స్లాట్ దొరకలేదు అలా అనుకుంటే 100% మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.